ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి మనకు మొక్కజొన్న సైలేజ్ అనేది ఇది గొర్రెలు మేకలు ఆవులు గేదెల పెంపకంలో అనేటివి చాలా బాగా యూస్ అవుతుంది. దానా రూపంలో కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదా పూర్తిగా సైలేజ్ మీద సగం ఇది సగం మీ దగ్గర ఉండే మేతలు అనేటివి గొర్రెల మేకల పెంపకంలో యూస్ చేయవచ్చు. ఇంకా ఆవులు గేదెల విషయానికి వస్తే దానా రూపంలో యూస్ చేయవచ్చు అనమాట. దానికి దానా ఖర్చు చాలా వరకు తగ్గుతుందనేసి చాలామంది చెప్తున్నారు. సో మినిమం అనేది 3 టన్నులు అనేది ఆర్డర్ చేయాలా, 1 బస్తా 2 బస్తాలు అలా ఏం ఆర్డర్ అనేది తీసుకొనేసి చెప్పినారు. ఆంధ్రాలో ఏలూరు, ఒంగోలు, కాకినాడ, అనంతపురం, తెలంగాణలో వరంగల్, గజ్వేల్, నిజామాబాద్లో దొరుకుతుంది. స్క్రీన్ మీద కనిపించే నెంబర్ శైలేజ్ వాళ్ళది, వాళ్ళకి కాల్ చేయండి. సో ఈ పిల్ల గురించి మాట్లాడుకుంటే మనం ఈ పిల్లలు ఒక కట్ట మంచి కట్ట బాగానే ఉంది. మధ్యలో ఆ 3 పిల్లలు కొద్దిగా ఇదిగా ఉన్నాయి, మిగతాదంతా పిల్ల పర్వాలేదు ఇది. సో లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. అటుపక్క 25 ఆ రేంజ్లో వచ్చేట్టు ఉన్నాయి, ఇక్కడ ఒక 20 కేజీలు 18 కేజీలు వచ్చేట్టు ఉన్నాయి. సో ఓవరాల్గా బ్యాచ్ వచ్చేసి చెప్పడం అయితే 24,500 అట్లా చెప్పారు బేరము. సో ఫైనల్ బేరం వచ్చేసి ఇది భర్తీ మీద, అంటే 20,000కి 21,000కి అలా అవుతుంది. పెద్దగా ఎవరు అడగలేదు. సో మ్యాక్సిమం 21,000 దాకా అవే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా మార్కెట్ మారే కొద్దీ ధర కూడా ఏదో ఒక రకంగా అటు ఇటు ఉంటుంది. మేము అడగడం అయితే 18,000కి అడిగాము. ఇవి ఏం సెట్ అవ్వదు. సో ఒక 22 కేజీలు 20 కేజీలే అనుకోవాలా, ఎందుకంటే ఇటుపక్క వేరే రకంగా ఉన్నాయి, అటుపక్క వేరే రకంగా ఉన్నాయి. 20 కేజీలు కూడా లైవ్ వెయిట్ అనుకుందాం ఇది. సో ఇవి వచ్చేసి పిల్లలు చాలా బాగానే ఉన్నాయి. సో చీర కట్టిన ఆడ మనిషిని అంటే తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఈ పిల్లలకి నేను రాగానే సంతలో చూశాను, చాలా బాగున్నాయి. పిల్లలు కాదు పొట్టేళ్ళు అనుకోవాలా. ఆడవాళ్ళు నిలబెట్టి బేరం చేసేసారు దీనికి. సో వాళ్ళు చెప్పింది పక్కన పెడితే వీటి లైవ్ వెయిట్ చెప్తాను. పిల్ల అచ్చు కట్టు ఒక స్కేల్లో ఉన్నట్టుగా మొత్తం ఒకే వరుసలో ఒకే వెయిట్లో ఉన్నాయి. పిల్లలన్నీ బాగున్నాయి ఇవి. సో యావరేజ్గా బరువు వచ్చేసి ఒక 26 కేజీలు అట్లుంటుంది. ఇది 26 కేజీలు ఉంటే ఒక ఆడ మనిషి వచ్చేసి 24,000కి బేరం చెప్పేశారు. దీనికి 22,000 అన్నారు, తర్వాత 24,000 అనేసారు, చెప్పేసి వెళ్ళిపోయారు. సో దాని తర్వాత ఇంకొక పార్టీ వచ్చేసి, దీన్ని బట్టి మీరు మార్కెట్ అర్థం చేసుకోండి. ఆవిడ వెళ్ళిపోయినాక ఇంకొక వ్యక్తి వచ్చేసి దీనికి ఏకంగా 28,000 అనేసారు. ఇంకా వాళ్ళు ఎంత చెప్పుంటారు మీరు అర్థం చేసుకోండి. ఏకంగా 28,000 అనేసారు ఇది. సో ఇంకా నేను పక్కకి వెళ్ళిపోయాను, ఏం మాట్లాడలేదు, చూస్తా నిలబడ్డాను ఏమవుతుంది అనేసి. మన వర్షన్లో కూడా ఇది ఒక 24,000 దాకా పెడదామనే ఆలోచనలో ఉన్నాం మనం, కానీ అది 28,000 దాకా పెట్టేశారు, అడిగేసి వెళ్ళిపోయినారు బ్యాచ్కి. సో పిల్లల కాడికి వెళ్దాం, అటుపక్క కూడా వెళ్ళాలా. ఈ సన్న పిల్లలు ఇటుపక్క చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ 2 నెలల పిల్లలు. ఇవి 12,000 13,000 అంటే ఈ పిల్లలు ఇవి. మనకింత చిన్నవి పడవలే, మనకు పెద్ద పిల్లలు కావాలా. సో ఇవి 2 నెలల పిల్లలు అలాంటివి ఉంటాయన్నమాట. 15,500 చెప్పినారు. ఇదా 15,500 చెప్పినారంట. సో ఇవి 12,000కి దొరికేస్తాయి పిల్లలు, 12,000కి అట్లా దొరుకుతాయి. సో ఈ కట్టకు బేరం చేసాం ఇది. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే పిల్లలు వచ్చేసి లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక 10 పిల్లలు సన్న పిల్లలు ఉన్నాయి, మిగతా పిల్లలన్నీ ఈ రకంగా ఉన్నాయి ఇవి. సో స్క్రీన్ మీద మీకు నీట్గా కనిపిస్తూ ఉండొచ్చు. సో ఈ పిల్లలు వచ్చేసి మనకు దాటితే 24, 25 అట్లా వస్తాయి. మొత్తం కట్టలో వచ్చేసి ఒక 10 పిల్లలు, మిగతా పిల్లలన్నీ ఒక రకంగా ఉన్నాయి. సో దీని ధర వచ్చేటప్పటికి 26,000గా బేరం చెప్పారు. సో బేరం చెప్పడం వచ్చేసి 26,000 చెప్పారు. ముందర ఒక 10 పిల్లలు, ఇక్కడ ఒక పిల్ల, ముందర 7, అటు ఒకటి, మొత్తం 10 పిల్లలు ఉన్నాయి. యావరేజ్ మీద ఒక 23-24 కేజీలు వస్తాయి. బేరం వచ్చేసి 26,000 అనేది బేరం చెప్పినారు. ఈ మధ్యలో మొత్తం ఎంత ఉన్నాయో కట్ట తెలియదు, కానీ ఇక్కడి నుంచి ఆ చివరి దాకా మీకు పిల్లలు ఒక 24 కేజీలు 25 కేజీలు మధ్యలో ఉండే పిల్లలు 30 కూడా వస్తాయి. ఒక 8-10 ఉంటాయి అవి. దాన్ని చూసి లెక్క వేయడం కొద్దిగా కష్టంగా ఉంది. సో సరేలే, ఒక 23-24 కేజీలు వేసుకున్నా కానీ యావరేజ్ మీద 26,500 అనేది బేరం చెప్తున్నారు. ఇది కష్టంగా తెగే బేరమే. ఇది 26,000. సో ఇవి పిల్లలు బాగున్నాయి. 3 నెలలు అట్లా ఉంటాయి పిల్లల వయసు వచ్చేసి. 3-4 నెలల వయసే ఉంటుంది, ఎక్కువ ఉండదు. 3-4 నెలల వయసు ఉంటుంది. ఈ వెనకాల తాడు చూసారు కదా,
ఇది వచ్చేసేటప్పటికి ఇంకా 2 నెలల వయసే ఉన్నాయి. మైక్ పెట్టుకోవాలి, మా మాట వినిపిస్తుందో లేదో. 2 నెలల పిల్లలు ఉంటాయి, 2 months ఏజ్ ఇవి. వెనకాల ఉండే పిల్లలు ఒక 3-4 నెలలు ఉంటాయి. ఏం చెప్పినారు బాబాయ్? 17,000 బేరం. 17,000 అనేది బేరం చెప్పినారంట. ఇది 17,000 అనేది బేరం చెప్పినారు. లైవ్ వెయిట్ మ్యాక్సిమం అనుకుంటే 14 kg లోపలే ఉంటుంది, 14 kg లోపలే ఉంటాయి. చూద్దాం. సో ఇక్కడ మన గంగా పిల్లలు ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇవి కూడా మ్యాక్సిమంగా ఒక 3 నుంచి 4 నెలల లోపల పిల్లలే ఇవి. బాయ్, ఇది కూడా నేను చెప్పాను కదా 2-3 నెలల పిల్లలు అనేసి. బేరాలు అయితే చెప్పారు. సో 16,500 అనేది బేరం చెప్పినారు. 16,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అడిగారంట. అడుగుదాం. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. ఇది అమ్ముడిపోయింది, ఎంతకు అమ్ముడిపోయిందో చూద్దాం. ఎంతకి ఇచ్చారా? 15 పదాలా పొట్టేళ్ళ 15,000 పై బిచ్చు క్యాబ్. 15,000కి ఇది అమ్మేస్తున్నారంట. ఇది 15,000 పైన పేరు. ఇది నిన్ననే నాకు వీడియో వచ్చింది ఇది. సో ఇది ఎంతకు అడిగారో చూద్దాం. సో ఈ తమిళనాడు వాళ్ళు దీనికి 15,000కి అడిగారు. దీన్ని పక్క ఉన్నారు కదా, రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని 15,000కి అడిగారు. ఇక్కడ నేను నోరు తెరిచి చాలా మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ నేను అది మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడడానికి చాలా ఉన్నాయి ఇలాంటివి, కానీ మాట్లాడితే ఏదేదో అర్థాలు వచ్చేస్తున్నారు. 16,500 చెప్పారు. 3 నెలల పిల్ల, 13 kg ఉంటుంది. 15,000కి అడుగుతున్నారు. దీన్ని ఏం చేయాలా చెప్పండి మీరు? సో ఇది కూడా అమ్మేస్తున్నారండి. వాళ్ళే కొన్నారు, తమిళనాడు వాళ్ళే. 14,800 కొన్నారు ఇది. సో వెనకాల వీటి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఒక 12-13 kg ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. 27 పిల్లలు 14,800 కొని ఉన్నారు. ఒక 13 kg 12 kg ఉంటుంది. అలాంటి పిల్లలు 14,800 కొనేస్తున్నారు. పెంచేవాళ్ళు ఎలా పెంచుతున్నారు, ఎలా అమ్ముతున్నారు నాకైతే ఏం అర్థం కావటం లేదు. కొనుగోళ్ళు చూస్తే ఇలా ఉన్నాయి, ఫైనల్ స్టేజ్ వెళ్ళాక ఎలా ఉందో అర్థం కావటం లేదు. సో అవతలు కూడా కింద పిల్లలు చూశారు కదా. ఇంకా అటుపక్కకు వెళదాం. ఆ ఒంగోలు పిల్లలు అనేసి అంటారు కదా, వాటి కథ వేరే రకంగా ఉంది. ఇంకా వాటి కథ అసలు మాట్లాడలేకపోతున్నాం, అసలు వర్ణించలేకపోతున్నాం. వాటి ధరలు వచ్చేటప్పటికి అక్కడ కదిలిస్తే 21,000, 38,000 అంటున్నారు. సో ఈ పిల్ల కూడా పర్వాలేదు. ఇది కూడా అంతే 2-3 నెలల పిల్లలే. ఏం చెప్పారనా? 14,500. ఇది కూడా అదే వయసు పిల్ల. 14,500 అనేది బేరం చెప్పేస్తున్నారు. ఇది కూడా సేమ్ లైవ్ వెయిట్. ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు మనం చూసిన దానికంటే ఇంకొద్దిగా లైవ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఒక వరుసైన తాడులో వేస్తున్నారు. ఇది లెక్క చెప్పలేము, చిన్నది నుంచి పెద్ద దాకా వేస్తున్నారు. ఇటు పక్క వస్తే ఆ 4 పొట్టలు 30 kg కూడా దాటేస్తున్నాయి ఇవి. సో అక్కడ ఉండే తాడు కొద్దిగా పర్వాలేదు, మధ్యలో ఉండేది. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళేసి. సరే బేరం తర్వాత కనుక్కుందాం, కానీ పిల్ల చూపిస్తాం. పిల్ల బాగుంది ఇది. సో వెయిట్ కూడా ఒకే వెయిట్లో ఉంది. పిల్ల మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకే వరుసలో ఉన్నాయి. మధ్యలో ఒకటి, అటు పక్క చివరిలో కొద్దిగా కనిపిస్తున్నాయి. పిల్లలు బాగున్నాయి. ఏం చెప్పినారు నా బేరం? 28 పిల్లలు 22,000 చెప్పండి. 28 పిల్లలు 22,000 చెప్పండి. 2 తాళ్ళ అర్థం కావటంలో, అందుకే నవ్వుకుంటా వెళ్ళిపోతున్నా. 28 పిల్ల బాగుంది ఇది. 28 పిల్లలు 22,000 బేరం చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి చూడండి, చివరికి పిల్ల వచ్చేటప్పటికి 22,000 బేరం అంటే ఎంత తగ్గిస్తారు ఇప్పుడు? ఈ పిల్లని తీసుకుని పోయి ఏం చేయాలా? కొనేవాళ్ళు ఎలా కొంటున్నారు? మనం ఏం మాట్లాడము ఇంకా. చూద్దాం. కొద్ది పెద్ద పిల్లలు కొంటున్నాం ఈరోజు. 15 kg అటు ఉండే మాంసం పడేటివి కొంటున్నాం. 29 పిల్లలు ఉన్నాయి ఇవి. 29 పిల్లలు వచ్చేసి 16,500 చెప్పినారు. ఈ వెనకాల ఉండే పిల్లలు వచ్చేసి ఒక 17 అట్లా ఉంటాయి లైవ్ వెయిట్. 17-18 kg ఉంటాయి. ఈ మధ్యలో 2 వచ్చేసి 13 kg లైవ్ వెయిట్లో ఉంటాయి. 13 kg లైవ్ వెయిట్లో ఉంటాయి. సో మొత్తం మీద ఒక 14-15 kg అనుకోవచ్చు లైవ్ వెయిట్. 16,500 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం ఉంది. సో మిగతా ఇలాంటి సన్న పిల్లలే ఉన్నాయి. ఇవన్నీ మరీ 2 నెలల పిల్లలు, ఇలాంటి పిల్లలు.
ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అన్న 33 పిల్లలు కరెంట్ ఇవ్వడానికి 33 పిల్లలు ఉన్నాయంట ఇక్కడ. సో 2 తాళ్ళు కూడా చూద్దాం. ముందర తాడు వచ్చేటప్పటికి 13 కేజీలు అట్లా లైవ్ వెయిట్ ఉంది. వెనకాల తాడు వచ్చేటప్పటికి ఒక 15 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంది. ఇది రెండింటి మీద ఏం చెప్పినారు నా కట్ట? 18,000 చెప్తున్నా. 18,000 బేరం. సో 14 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది. 2 కట్ట మీద కలిపితే 18,000 అనేది బేరం చెప్తున్నారు. 18,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఇది రాత్రి 1 గంట టైం. ఇప్పుడు ఇలాంటి టైంలో వినిపిస్తున్న బేరాలు ఇది 18,000 మీద చూద్దాం. సో ఇక్కడ సన్న పిల్లలు ఉన్నాయి. అదే ఇందాక చూపించాను కదా 2 నెలల పిల్లలు ఉన్నాయి. ఏం చెప్పినారనా? ఏం చెప్పినారా? 15,500 బేరం చెప్తున్నారు. 18,500 15,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఇది 2 నెలల పిల్ల ఉంటుంది. ఇది మ్యాక్సిమం 12 కేజీల బరువు ఉంటుంది. సో ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది. పెద్ద బ్యాచ్ కాదు, పెద్ద పిల్లలు ఉన్నాయి. సో ఇది మనకి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఇందాక అడిగినట్టున్నాను దీనికి 29 ఉన్నాయా? ఇందాక వచ్చి అడిగినట్టున్నాను నేను. పిల్లలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అటు ముందు ఉండే పిల్లలు కూడా చూద్దాం ఒకసారి. ఇవి వచ్చేటప్పటికి 14 కేజీలు 12 కేజీల పిల్ల కూడా ఉంది, 14 కేజీల పిల్ల కూడా ఉంది దీంట్లో. ఈ తాడు వరకు 13 కేజీలు కూడా అనుకోండి లైవ్ వెయిట్ యావరేజ్గా. వెనకాల ఉండే పిల్లలు 20 కేజీలు దాటుతాయి. ఇక్కడ ఒక 3 ఉన్నాయి. 29లో వచ్చేసి ఒక 10కి పైనే ఉన్నాయి. తక్కువ ఏజ్వి. ఇవన్నీ పెద్దవి ఉన్నాయి. ఎంత చెప్తారో విందాం. 21,000 అనేది బేరం చెప్తున్నారు. ఇది 21,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు. ముందు సన్న పిల్లలు ఉన్నాయి, అవి కూడా వచ్చి కలిసిపోయినాయి దీంట్లో. మళ్ళీ 21,000 అనేది బేరం. ఇది కూడా సన్న పిల్లలే. 1 నెల 2 నెలల పిల్లలు ఉంటాయి. 1 నెల 2 నెలల పిల్లలే, పెద్దగా లేవు. ఇంత పెద్ద పిల్లలు సంతకు వచ్చేస్తే ఇప్పుడు కొనేవాళ్ళు ఎట్లా కొంటున్నారు నాకేం అర్థం కావటం లేదు. ఎంతంత పెద్దగా ఉన్నాయి చూడండి పిల్లలు. మీకు నేను ఎలా చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను. అది తల్లి కాడి నుంచి తీసేసి వస్తే అది మేపుడికి ఎప్పటికి అలవాటు పడాలా, ఎప్పుడు నిలబడాలా, ఏంది ఇది? ఎవరిదన్నా? మీరు కొన్నారా లేదా అమ్మడానికి పెట్టున్నారా? ఏం చెప్పినారు నా బ్యాచ్? 15,500 చెప్పారు. సో విన్నారు కదా, 15,500 అంట ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి. బేరం 15,500 చెప్తా ఉన్నారు. 11, 10 కేజీలు 12 కేజీలు లోపలే ఉన్నాయి పిల్లలు. ఇది మనం ఎవరికి ఏం మాట్లాడలేం. అబ్బా సంత గురించి మాట్లాడడం, కొనే వాళ్ళ గురించి మాట్లాడడం, అమ్మే వాళ్ళ గురించి మాట్లాడలేం. ఈ సంత గురించి అస్సలు మాట్లాడలేం. అలా అయిపోయింది పరిస్థితి. ఇక్కడి నుంచి ఈ ఒంగోలు పిల్లల కథ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ దిమ్మ తిరుగుతుంది అట్టే ఈ పిల్లల కాడికి వచ్చేటప్పటికి. అది చూపిస్తాను ఒకసారి నేను మీకు. ఇది పార్ట్ 2 కింద వేసుకుందాం.